గూ మూవీ ఇప్పుడు మనోరమ మ్యాక్స్ ఓటీటీ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్ అవుతుంది. సస్పెన్స్ థ్రిల్లర్గా వచ్చిన మూవీ ఎలాగుందని డీటెయిల్గా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా మూవీలో స్టోరీ లైన్ని సింపుల్గా చెప్పాలంటే, ఒక ఊర్లో జరిగే వింత సంఘటనల వెనకాల ఉన్న మిస్టరీని సాల్వ్ చేయడానికి కొంతమంది చేసే ప్రయత్నం చుట్టూ తిరుగుతూ ఉంటుంది స్టోరీ మొత్తం. ఇంకా మూవీలో ఫస్ట్ హాఫ్ గురించి చెప్పాలంటే, డైరెక్టర్ చాలా కామ్గా స్టోరీని సెటప్ చేస్తాడు. క్యారెక్టర్స్ ఇంట్రొడ్యూస్ చేయడం, విలేజ్ అట్మాస్ఫియర్ ఎస్టాబ్లిష్ చేయడం, అక్కడ జరిగే స్ట్రేంజర్ థింగ్స్ ని ఆడియన్స్ కి చూపించడం మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది. అయితే మూవీ స్టార్ట్ అయిన 20 minutes వరకు మూవీ కొంచెం స్లోగా రన్ అవుతూ ఉంటుంది. ఫస్ట్ నరేషన్ ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళకైతే మాత్రం ఈ ప్రాసెస్ అనేవి కొంచెం బోరింగ్ అనిపిస్తాయి. అండ్ డైరెక్టర్ అక్కడ ఆడియన్స్ మైండ్ లో ఒక క్వశ్చన్ అనేది క్రియేట్ చేస్తాడు. ఈ ఇన్సిడెంట్ ఎందుకు జరుగుతున్నాయి, దీని వెనకున్న రీజన్ ఏంటి, అసలు నిజమేంటి అనే క్యూరియాసిటీ క్రియేట్ చేస్తూ ముందుకు వెళ్తూ ఉంటాడు. ఫస్ట్ ఆఫ్ లో హారర్ సీన్స్ కంటే మిస్టరీ ఎలిమెంట్స్ ఎక్కువగా ఉంటాయి. చిన్న చిన్న క్లూస్ ఇస్తూ స్టోరీని ఇంట్రెస్టింగ్ డైరెక్షన్ లో తీసుకెళ్తారు. స్టోరీలో కొన్ని ఇంపార్టెంట్ డెవలప్మెంట్స్ జరుగుతాయి. అప్పటి వరకు స్లోగా వెళ్ళిన నరేషన్ అక్కడ నుంచి కొంచెం ఎంగేజింగ్ గా మారుతుంది. ఓవరాల్ గా ఫస్ట్ హాఫ్ యావరేజ్ నుంచి డీసెంట్ రేంజ్ లో అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ లోనే మూవీ యాక్చువల్ స్ట్రెంత్ కనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ లో రేస్ చేసిన క్వశ్చన్స్ కి ఆన్సర్స్ వెతికే ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ఇన్వెస్టిగేషన్ యాంగిల్ ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. స్టోరీలో ఒక్కొక్క క్లూ రివీల్ అవుతూ ఉంటే మనలో ఇంట్రెస్ట్ అనేది ఇంకా పెరుగుతూ ఉంటుంది. సెకండ్ హాఫ్ లో సస్పెన్స్ మెయింటైన్ చేయడం డైరెక్టర్ బాగా హ్యాండిల్ చేశాడు. ఎక్కడ అన్నెసెసరీ కామెడీ గానీ సైడ్ ట్రాక్స్ గానీ పెట్టుకోకుండా స్ట్రైట్ గా మెయిన్ ప్లాట్ మీద ఫోకస్ పెట్టారు. కొన్ని సీన్స్ లో టెన్షన్ బిల్డప్ కూడా బాగుంటుంది. అయితే కమర్షియల్ థ్రిల్లర్స్ లాగా నాన్ స్టాప్ ట్విస్ట్లు ఎక్స్పెక్ట్ చేస్తే మాత్రం కొంచెం డిసప్పాయింట్ అవ్వచ్చు. ఎందుకంటే మూవీ రియలిస్టిక్ అప్రోచ్ ఫాలో అవుతుంది. దానివల్ల ఎక్కువ ట్విస్ట్లు అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఇంకా సెకండ్ హాఫ్ అయితే ఫస్ట్ హాఫ్ కన్నా చాలా బెటర్ గా ఉంటుంది. చాలా మంది షాకింగ్ ట్విస్టుల కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. కానీ ఈ మూవీ క్లైమాక్స్ అనేది కంప్లీట్ గా షాక్ వాల్యూ మీద డిపెండ్ అవ్వదు. స్టోరీ మొత్తం బిల్డ్ చేసిన మిస్టరీకి స్టేబుల్ గా కన్క్లూజన్ ఇవ్వడానికి ట్రై చేశారు. కొంతమందికి క్లైమాక్స్ అనేది సింపుల్ గా అనిపించవచ్చు, కానీ ఇంకొంతమందికి లాజికల్ గా కన్క్లూడ్ చేశారా అని అనిపిస్తుంది. నా ఒపీనియన్ ప్రకారం క్లైమాక్స్ ఎక్స్ట్రాడినరీ అని కాకపోయినా ఓకే, సాటిస్ఫైయింగ్ గా ఉంటుంది. ఇంకా మూవీ కంప్లీట్ అయ్యాక సరే డీసెంట్ గా కన్క్లూడ్ చేశారనే ఫీల్ వస్తుంది. ఇంకా పెర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే మూవీలో యాక్టర్స్ అందరూ చాలా నేచురల్ గా పెర్ఫార్మ్ చేశారు. ఈ స్టోరీకి ఓవర్ యాక్టింగ్ అస్సలు సెట్ అవ్వదు. అదే విధంగా యాక్టర్స్ కూడా రియలిస్టిక్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. లీడ్ క్యాస్ట్ ఎమోషన్స్ ని డీసెంట్ గా క్యారీ అవుట్ చేశారు. ఇన్వెస్టిగేషన్ సీన్స్ లో ఎక్స్ప్రెషన్స్ బాగా వర్కౌట్ అయ్యాయి. సపోర్టింగ్ క్యాస్ట్ కూడా విలేజ్ బ్యాక్ డ్రాప్ కి తగ్గట్టుగా అథెంటిక్ ఫీల్ ఇచ్చాయి. పెర్ఫార్మెన్సెస్ ఓవరాల్ గా డీసెంట్ అని చెప్పొచ్చు. ఈ మూవీకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఒకటే. జంప్ స్కేర్స్ మీద డిపెండ్ అవ్వకుండా సస్పెన్స్ ని క్రియేట్ చేయడానికి బీజిఎం బాగా హెల్ప్ అయింది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ మంచి టెన్షన్ ని క్రియేట్ చేసింది. సైలెంట్ మూమెంట్స్ లో కూడా బీజిఎం ఇంపాక్ట్ వల్లనే మనల్ని స్టోరీలో ఇన్వాల్వ్ చేస్తుంది. సస్పెన్స్ థ్రిల్లర్ కి కావాల్సిన మోడ్ ని మెయింటైన్ చేయడంలో మ్యూజిక్ డిపార్ట్మెంట్ సక్సెస్ అయిందని చెప్పాలి. సినిమాటోగ్రఫీ అయితే చాలా బాగుంది. విలేజ్ బ్యాక్ డ్రాప్ ని చాలా బ్యూటిఫుల్ గా క్యాప్చర్ చేశారు. నైట్ విజువల్స్, డార్క్ క్లౌడ్స్, లోన్లీ లొకేషన్స్ అన్ని సస్పెన్స్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేయడానికి చాలా హెల్ప్ అయింది. కెమెరా యాంగిల్స్ కూడా మిస్టరీ మోడ్ ని తగ్గట్టుగా డిజైన్ చేశారు. ఎక్స్పెషల్లీ నైట్ సీన్స్ లో విజువల్స్ చాలా నీట్ గా కనిపిస్తాయి. లో బడ్జెట్ మూవీ అయినా కూడా విజువల్ క్వాలిటీ అనేది బాగా మెయింటైన్ చేశారు. ఇంకా డైరెక్టర్ గురించి చెప్పాలంటే కమర్షియల్ హారర్ మూవీలా ట్రై చేయాలని అనుకోలేదు. ఇన్స్టెడ్ సస్పెన్స్ ని స్లోగా బిల్డ్ చేస్తూ ఆడియన్స్ క్యూరియాసిటీని మెయింటైన్ చేయడానికి ట్రై చేశారు. ఈ అప్రోచ్ కొంతమందికి నచ్చొచ్చు, కొంతమందికి స్లోగా అనిపించవచ్చు. కానీ డైరెక్టర్ తన విజన్ కి స్టిక్ అయ్యి మూవీని కంప్లీట్ చేశారు. అన్నెసెసరీ డ్రామా అండ్ కామెడీ ఏం లేకుండా చాలా నీట్ గా ప్రెజెంట్ చేశారు మూవీని. మిస్టరీని రియలిస్టిక్ గా చూపించడంలో డైరెక్టర్ని ఎపిసోడ్ చేయొచ్చు. ఇంకా ఓవరాల్ గా ఈ మూవీ ఎలా ఉందని అడిగితే, గో అనేది ప్యూర్ హారర్ మూవీ కాదు. ఇది ఎక్కువ మిస్టరీ సస్పెన్స్ థ్రిల్లర్. ఫాస్ట్ ప్లేస్ నరేషన్, కంటిన్యూస్ ట్విస్ట్, హెవీ హారర్ ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళకైతే మాత్రం ఈ మూవీ యావరేజ్ కనిపించవచ్చు. కానీ స్లో బర్న్ మిస్టరీస్, విలేజ్ బ్యాక్డ్రాప్ థ్రిల్లర్స్, ఇన్వెస్టిగేషన్ స్టోరీస్ ఇష్టపడే వాళ్ళకైతే మాత్రం ఈ మూవీ ఒకసారి ట్రై చేయొచ్చు. స్టార్టింగ్ కొంచెం పేసెస్ తో చూస్తే సెకండ్ హాఫ్ బెటర్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. సరే ఇది అంతా కాదని నాకు ఎలా అనిపించింది అని అడిగితే, ఓకే గుడ్ అటెంప్ట్ అనే చెప్పొచ్చు. నాకు 50 యావరేజ్ అనిపించింది. పర్లేదు, ఒకసారి ట్రై చేయొచ్చు. ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా రన్ అవడం వల్ల కొద్దిగా ఇబ్బందిగా అనిపించింది. అంతేగాని సెకండ్ హాఫ్ మాత్రం చాలా బాగా హ్యాండిల్ చేశారు. ఒకవేళ మీరు కూడా ఈ మూవీ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కింద ఉన్న కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలానే మూవీ అప్డేట్స్ అండ్ మూవీ రివ్యూస్ కోసం మన సినిమా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.